నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. చిరస్మరణీయుడు అన్న నందమూరి వర్ధంతి సభలలో నల్లమిల్లి తెలుగుజాతి పౌరుషాన్ని, ఆత్మాభిమానాన్ని దేశ సరిహద్దుల వరకు నినదించిన అన్న నందమూరి తారక రామారావని, ఆయన మన మధ్యలో లేకపోయినా చిరస్మరణీయుడని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన రాజకీయ పార్టీ స్థాపించడంతో మూస రాజకీయాలకు చరమగీతం పాడి అన్ని సామాజిక వర్గాలలోని చదువుకున్న, సమాజంపై అవగాహన కలిగిన వారికి టిక్కెట్లు ఇచ్చి ప్రజల చెంతకు పరిపాలన వెళ్లేటట్టు పాలన సాగించారన్నారు. రాజకీయాలు ఉన్నంతసేపు ఎన్టీ రామారావుని స్మరించుకోవాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం పొలమూరు, అనపర్తి గ్రామాలలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలను రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఆయన వెంట ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కర్రి శేషారత్నం, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, రామవరం గ్రామ సర్పంచ్ గిరడ గంగాభవాని, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.